హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కోడిగుడ్లతో ఇలా వేపుడు చేసి చూసారా? ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేయకపోతే భలే ఉంటుంది టేస్ట్. రెగ్యులర్‌గా చేసుకునే విధంగా కాకుండా ఇలా కరివేపాకు, కారప్పొడి వేసి చేశాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి గుడ్లు వేపుడు. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా ఈ గుడ్లు వేపుకోవడానికి నేను ఇక్కడ 6 గుడ్లు ఉడికించుకొని తీసుకున్నానండి. ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇలా తీసుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్లు సగానికి కట్ చేసుకోండి. ఇలా చాకుతోటి మధ్యలో పెట్టి కట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తాయన్నమాట. గుడ్లన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. మీకు పచ్చిశనగపప్పు, మినపప్పు వద్దనుకుంటే అవి రెండిటి వరకు స్కిప్ చేసి మిగతా అవన్నీ వేసుకొనైనా చేసుకోవచ్చు. కావాలంటే మీరు పచ్చిశనగపప్పు, మినపప్పు ప్లేస్లో కొద్దిగా నువ్వులైనా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత దీంట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే ఒక 7-8 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేగనివ్వండి. లేదా స్టవ్ ఆఫ్ చేసి వేయించుకున్న వేడికే వేగిపోతాయి. కరివేపాకు మరీ ఎక్కువ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు మనకి. జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇదే మిక్సీ జార్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు పల్స్ ఇచ్చారనుకోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది పొడి అనేది. లైట్ బరకగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లో ఉంచండి. లో ఫ్లేమ్లో ఉంచి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ గుడ్లని ఈ విధంగా పెట్టుకోండి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ ఈ గుడ్డుకి పట్టి బాగుంటాయండి తినేటప్పుడు. ఇవన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి 1 లేదా 2 నిమిషాలు వేగనివ్వండి. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగి తిప్పుకుంటూ 2 వైపులు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒక సైడ్ ఈ విధంగా లైట్గా కలర్ మారేంత వరకు వేగింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి గుడ్లు కాస్త ఎర్రగా వేగాయి కదా. ఈ విధంగా వేగిన తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారప్పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఈ విధంగా వేసుకోండి. మిగిలిన కారప్పొడిని స్టోర్ చేసి పెట్టుకుంటే మనం వేరే వేపుళ్ళలో కూడా వేసుకోవచ్చండి. మష్రూమ్ వేపుడు, క్యారెట్ వేపుడు ఇలా వీటిల్లో వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసి ఈ విధంగా జస్ట్ 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకున్నాను. ఈ పొడి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించొద్దండి. పొడి మాడిపోయిందంటే మళ్ళీ టేస్ట్ మొత్తం పాడైపోతుంది. అందుకని ఈ పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి జస్ట్ 2 వైపులా అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం ఆల్రెడీ ధనియాలు అన్నీ వేయించే తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఆ ప్యాన్కున్న వేడితోనే త్వరగానే వేగిపోతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఇలా కరివేపాకు పొడితోటి గుడ్డు వేపుడు చేసి చూడండి, చాలా బాగుంటాయి టేస్ట్. మీరు స్టార్టర్ లాగైనా తినొచ్చు, లేదా ఏవైనా పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను తినొచ్చు. సూపర్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి.